ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు సిచ్యువేషన్ కూడా ఏంటి అంటే మన గురువు గారు ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసం వస్తుందంటే కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది మాత్రం సంతోషపడుతూ ఉంటారు. సంతోషపడే వాళ్ళు ఎవరు, బాధపడే వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్పుకుందాము. ఆషాఢ మాసము అన్ని రకాలుగా కూడా ఆలోచించాలి మనము. కేవలము కొత్తగా పెళ్ళైన దంపతుల గురించే కాదు, అత్త కోడళ్ళ గురించే కాదు. అంటే కోడలు ఇంటికి వెళ్తే అత్త సంతోషపడుతుందనేమో కానీ ఇక్కడ మరి కొత్తగా పెళ్ళైన దంపతులకి మరి కొంత బాధకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా అందరికీ ఆషాఢ మాసంలో కొన్ని భయాందోళనకరమైన వాతావరణ సిచ్యువేషన్లు కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆషాఢ మాసం అంటే మూడాలు అంటారు. మూడాలు వస్తున్నాయి అంటే చెడుకు సంకేతాలు అంటారు. ఆ విషయంలో కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన నవదంపతులు ఎందుకు వాళ్ళు దూరంగా ఉండాలి, అసలు అత్త కోడలు ఎందుకు మొహం చూసుకోకూడదు, అత్త కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు, ఇవన్నీ కూడా మనము ఒకసారి అడిగి తెలుసుకోవడానికే ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. ఆషాఢ మాసం అనగానే కొంతమంది ఏమో బాధను వ్యక్తం చేస్తారు, కొంతమంది సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇక్కడ కామెడీ కూడా అనిపిస్తూ ఉంటారు. అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు అనే కాదు, సంవత్సరం లోపు పెళ్ళైన దంపతులు అంటారు. ఫస్ట్ దీని మీద నేను క్లారిటీ తీసుకోవాలి గురువుగారు. వాస్తవంగా చెప్పాలంటే అంటే కొంతమంది కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. 6 నెలలు దాటితే చాలు పెళ్ళయ్యి, ఆ తర్వాత తప్పు లేదు అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా, ఆషాఢం పాటించాలి అంటారు. ఈ కొత్తగా పెళ్ళైన కోడలు కేవలము అమ్మాయి కోసమే ఈ ఆషాఢ మాసం, అబ్బాయిల కోసం లేదు. వాస్తవంగా అబ్బాయిల గురించి ఎక్కడా చెప్పట్లేదు. ఈ ఆషాఢ మాసం అనేది అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా, అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందా? ఫస్ట్ ఇది చెప్పండి గురువు. ఇప్పుడు ఎండ వస్తుందంటే ఎవరు బయట నిలబడ్డా ఎండ కాస్తూనే ఉంటుంది. ఎండ కాస్తుంది. కానీ మీరు చెప్పేది కూడా కరెక్టే. కానీ చాలా మందికి ఈ డౌట్ ఉంది, కొత్తగా పెళ్ళి అయ్యేది ఇద్దరికీ అవుతుంది, అబ్బాయి అమ్మాయి పెళ్ళి అవుతుంది. ఈ మధ్య అబ్బాయిలే చేసుకుంటున్నారు, మరి అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు గురువు గారు. మరి వాళ్ళ గురించి ఏం చేద్దాం, వాళ్ళ సపరేట్ వీడియో తీయాలి. వాళ్ళకి ఆషాఢ మాసం ప్రతిరోజు పండగనే చెప్పుకోవాలి, తెలీదు మరి ఆ విషయం. అయితే దాని మీద కూడా మాట్లాడదాం మనము. అందుకే మరి ఆషాఢ మాసం అనేది కొత్తగా పెళ్ళైన దంపతుల ఇద్దరికీ వర్తిస్తుందంటారా, కేవలం అమ్మాయికి మాత్రమే వర్తిస్తుందంటారా? ఒకవేళ అమ్మాయికి ఒక్కదానికైతే ఎందుకు? అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి పూర్వీకులు ఏం చెప్పేవారంటే, ఒకప్పుడు ఏముండేదంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత కన్యాదానం చేసిన తర్వాత మన పూర్వకాలంలో కొన్ని ఇక్కడ వేదాల్లో కూడా రాసి ఉంటాయి. అందరు గమనించుకున్నట్టయితే వేదాల్లో ఉంటాయి. ఇది మన గౌరీ పురాణంలో కూడా ఉంటుంది, ఒక అధ్యాయం ఉంటుంది. గౌరీ పురాణంలో ఒక అధ్యాయం ఉంది. మన పూర్వకాలంలో ఏమయ్యేదంటే పెళ్ళి అయిన తర్వాత స్త్రీకి పెళ్ళి అయిందంటే ఆ తల్లిదండ్రుల్ని మరిపించేందుకు అత్తవారింటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోయేలా చేసేదానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అప్పట్లో ఫోటోలు, వీడియో కాల్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. ఇక తల్లిదండ్రులు మర్చిపోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారా, ఇబ్బంది పడుతున్నారా, బాగున్నారా, ఏమైనా ఇబ్బంది ఉందా అనేది ఇంకేం ఉండదు. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే తల్లిదండ్రులు వచ్చి చూసేవారు. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల కాలం తర్వాతనే తల్లిదండ్రి వచ్చి చూడాలన్నా, సోదరులోళ్ళు వచ్చి చూడాలన్నా కూడా 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఉండేది. మన పూర్వకాలంలో ఇది జరిగింది. అందుకే పెళ్లి చేసే తంతు 5 రోజులు అంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తంతు చొప్పున ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క తంతు అనేది ఏదైతే ఉందో 5 రోజులు పెళ్లి అనేది చేస్తారనమాట. అంటే 5 సంవత్సరాల దాకా వాళ్ళు రారు కాబట్టి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం చొప్పున భావించేసి వారు 5 రోజులు తంతు అని చెప్పేసి అని అన్ని ఒక ముచ్చటలు అనేవి తీర్చుకొని పంపిస్తారు ఇంట్లో ఆడపిల్లని. 5 సంవత్సరాలు చూడకుండా ఏ తల్లిదండ్రులు ఉండలేరు కదా. ఇక దొంగచాటుగా చూడటానికి వచ్చేవారు, కిచెన్లోకో ఆవరణలోకో పంట భూముల్లోకో వచ్చేవారు. అప్పుడు కోడలను పంపించేవారు కాదు. కొత్త కోడలు బయటికి వెళ్తే మళ్ళీ ఏం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొత్త కోడలను పంపించేవారు కాదు. అంటే ఇక్కడ కట్టేసినట్టే ఉండేది. ఇక అందుకని చెప్పేసి అని ఇలాంటి తనతోటి ఏర్పాటు చేసినట్టుగా మనకి పురాణాల కాలంలో కొంతమేర కనిపిస్తుంది. సంవత్సరంలో ఒకసారి ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసం వచ్చినప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి నేర్చుకోవడానికి, తల్లిదండ్రుల యోగక్షేమాలు కనుక్కునేదానికి, ఇవన్నీ కూడా
వారి యొక్క విషయాలు సేకరించేదానికి, మళ్ళీ వాళ్ళ బాగోగులు చూసేదానికి కూడా ఒక కాలం అనేది ఉంటుంది. ఆ సంవత్సరం మొత్తంలో నెల వరకు మొదటిగా పెళ్ళైన వారు నెల వరకు వెళ్ళేసి ఆ తల్లిదండ్రుల యొక్క సంరక్షణ కావచ్చు చూసుకొని రావాలని చెప్పేసి అని ఒక పద్ధతి ఉండేది. దాని వరకు ఏర్పడింది ఒకటి ఆషాఢ మాసం. మరొకటి ఉంది. మరొకటి ప్రకృతి పరంగా ఆషాఢ మాసంలో కొత్త నీరు వస్తుంది, కొత్త పంటలు వేస్తారు. ఈ కొత్త పంటలు వేసే ముందుకి కొత్త నీరు వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసాల్లో పడేటువంటి వర్షాలకి కొత్త నీరు రావడము, కొత్త పంటలు పండడం జరుగుతుంది. అప్పుడు మన బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్లెస్ అనేది తప్పిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ తప్పిపోతుంది. అంటే కొంతవరకు ఒక రకమైనటువంటి వాతావరణానికి అలవాటు పడ్డటువంటి జీవం ఆ వాతావరణం మారేటప్పటికి కొంత మళ్ళీ సెట్ అవ్వడానికి ఏమవుద్దంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ 3 మాసాలు కూడా బాడీ మన కంట్రోల్లో ఉండదు. మోషన్స్ అవటమా, లేకపోతే ఎక్కువగా బ్లడ్ ఇదవటమా, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవటమా, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటమా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. గ్రంథుల ప్రాబ్లం కూడా ఎక్కువ కనిపిస్తుంది ఆ మాసాల్లో. ఫుడ్ అరకపోవడం కావచ్చు, ఎక్కువ హీట్ వస్తువులు తినడం, ప్రికాషన్స్ అనేది దాని తగ్గట్టుగా తీసుకుంటారు. ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి కాలం, బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఈ యొక్క ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ 3 మాసాల మొదటి ఆషాఢం. అలాంటి సమయంలో ఈ భార్యాభర్తల మధ్యన అనీజీ ఎక్కువ ఉంటుంది. ప్రేమానురాగాలు ఉంటాయి కానీ ఇద్దరు ఒకటయ్యేదానికి అనీజీ ఎక్కువ ఉంటుంది. అంటే బాడీ వారికి సహకరించదు. ఈ కొత్తగా పెళ్ళైన వారికి ఉన్నటువంటి కోరికలు అనేది ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఈ అనీజీ వచ్చినప్పుడు కోరికల్ని నిర్వర్తించుకోలేకపోతే ఒకరి మీద ఒకరికి లేనిపోయినటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమో ఇష్టం లేదేమో, లేమో ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయేమో అని వీరిద్దరి మధ్యన గొడవ పడేటువంటి తత్వం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషితో ఇంకో మనిషి భావనలు మారిపోయినప్పుడు, పెళ్ళైన దగ్గర నుంచి ఆషాఢ మాసం వరకు బాగున్నటువంటి వ్యక్తి ఆషాఢ మాసం రాగానే మార్పు వచ్చింది అంటే ఆరోగ్య సమస్య ఉంది అంటే పనులన్నీ చేస్తున్నావు కదా, ఆరోగ్య సమస్య ఎక్కడి నుంచి ఉంది అని ఆలోచన వచ్చింది. అలా సహకారంగా లేకపోవడం వల్ల వారికి సహకరించదు అన్నమాట బాడీ. అప్పుడు ఏమైందంటే వీరిద్దరి మధ్యన బాంధవ్యం అనేది కొత్తగా దూరం అవుతుంది.